హాయ్ అండి. ఇవాళ నేనైతే మీకో విషయం చెప్దాం అనుకున్నాను. ఆడపిల్లకి పెళ్లి చేసిన అమ్మా, నాన్న ఇక నుంచి "ఈ ఇల్లు కాదమ్మా నీ ఇల్లు. మీ అత్తగారి ఇల్లే నీ ఇల్లు" అని చెప్తారు. ఇంకా అక్కడికెళ్ళాక అత్త, మామ నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఇది నీ అమ్మగారి ఇల్లు కాదు అంటారు. మరి ఆడపిల్లకి అత్తగారి ఇల్లు మన ఇల్లు కాక, అమ్మగారి ఇల్లు మన ఇల్లు కాక ఏది మన ఇల్లు? చిన్నప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అమ్మా, నాన్న నీకు తెలియదులే అంటారు. పెళ్ళయ్యాక ఏదైనా నిర్ణయం తీసుకుంటే అత్త, మామ, భర్త నీకు తెలియదులే అంటారు. అన్నీ పిల్లల్ని పెంచి పెద్దయినాక నిర్ణయం తీసుకుంటే పిల్లలు నీకు తెలియదులే అంటారు. మరి తన నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి? ఆడదానికి ఇల్లు లేదు, స్వతంత్రము లేదా? ఇలా చాలామంది ఉన్నారు. అవునంటారా? కాదంటారా? చాలామంది అడుగుతున్నారు. ఎంతోమంది ఎక్కడెక్కడో ఎన్నో చోట్ల ఇక్కడ అత్తగారింట్లో ఆపదొచ్చినా కానీ అమ్మగారింటికి వచ్చి చెప్పుకుంటే సర్దుకుపోమ్మా అని చెప్తాం, కానీ తనకు ఎంత బాధ వచ్చిందో అని మాత్రం చెప్పలేము. ఏంటోనండి, ఆడపిల్ల జీవితం ఎప్పుడు ఒకరి చేతిలో ఉండాల్సిందేనా? ఈ రాత ఎవరు రాశారు? రాసిన ఆయన మాత్రం మగ అతనే రాశాడండి. అదే ఆడవాళ్ళు రాస్తే ఇలా రాసి ఉండరు.